అన్నీ చేశారు. ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అయితే బ్యాక్ ఉండవల్లి అనుష గారు చాలా క్లియర్ కట్గా కొన్ని విషయాలు ట్రాన్స్పరెంట్గా బయట పెట్టకపోతే రాజకీయ కోణం కూడా పులుముకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ విషయమే తీసుకుందాం. అది పోలీస్ శాఖ పే చేసిందా లేదా ప్రైవేట్గా పే చేశారా, లేదా దీంట్లో జరిగిన లావాదేవీలు ఏంటి, వెనుకున్న వాళ్ళు ఎవరేం చేశారు. ఇప్పుడు రమాదేవి గారు చెప్పింది కరెక్ట్. లేకపోతే వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళు ఆరోపణలకే సరిపోతుంది. మేడం రమాదేవి గారు ఎక్స్ప్రెస్ చేసినట్లు కొన్ని పొలిటికల్ కన్సర్న్స్ అయితే ఇందులో ఎక్స్ప్రెస్ చేశారండి. సో దానికి బియాండ్ గా కూటమి ప్రభుత్వం వర్క్ చేస్తుంది అనే దానికి రీసెంట్ గా జరిగిన ఒకే ఇన్సిడెంట్. సో మా పార్టీ నుంచి ఎన్నికైన సొంత ఎమ్మెల్యే, మా పార్టీని రిప్రజెంట్ చేస్తున్న ఎమ్మెల్యే సత్యవేడ్ ఎమ్మెల్యే ఆదిమూలం, ఆయన యొక్క పరిస్థితి మనం చూసాము. వెంటనే ఒక వీడియో రాగానే ఒక మహిళ బయటకు వచ్చి ఆరోపణ చేయగానే సో దాని నిజ నిర్ధారణ కోసం ఒక కమిటీ వేసి దాని నుంచి ఒక ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే ఇమీడియట్ గా ఆయన ఒక ఆరోపణ రాగానే, ఇలాంటి ఆరోపణలు ఒక మహిళ వచ్చి నన్ను ఇట్లా చేశారు అనగానే సస్పెండ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దానికి సంబంధించి అతను నిజాలను నిరూపించుకునే విధంగా ఆయనకి ఒక యాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే చంద్రబాబు నాయుడు గారిని మనం చూసుకున్నట్లయితే అండి, గత ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి అంటే, ఈయన బెత్తం పట్టుకుని కూర్చుని మొత్తం వ్యవస్థలన్నిటిని మానిటర్ చేసే ప్రిన్సిపల్ అయితే, జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వాడు అంటే రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, నా అవసరాల కోసం నేను ఎంతవరకు అయినా చేస్తాను అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నది జగన్మోహన్ రెడ్డి. సో క్లియర్గా చెప్తున్నాం రమాదేవి గారికి, ఎక్కడా కూడా ఈ కేసెస్లో వీగిపోయే పరిస్థితులు అయితే ఉండవండి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, క్లియర్ మానిటరింగ్ ఉంది. అదే విధంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్తున్నారు. చాలా వ్యవస్థలు ఇంకా గతంలో అమిత్ షా గారు కొన్ని విషయాలు నోటీస్ చేస్తారు అనుకుంటాను. ఈ రాష్ట్రంలో గత్యంతరం లాగే బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు అని కింద శ్రేణులు అందరూ అనుకుంటున్నటువంటి విషయం. సరే, ఏదేమైనా ఈరోజు కూటమిలో బీజేపీ భాగస్వామి. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది కాదు. వాస్తవంగా జత్వాని మీద అంత హడావుడిగా కేసు ఫైల్ చేయడంలో ఇక్కడ స్టార్ట్ అయింది కాదు అనేది ఇవాళ మనందరికీ తెలిసిన వాస్తవం. సో ఆ వాస్తవంలో ఒక పవర్ఫుల్ బిగ్ హౌస్ అంటే ఈరోజు దేశంలో ఈ పవర్ఫుల్ పారిశ్రామికవేత్తల పలుకుబడి ఎలా ఉంది అనేది మనందరికీ తెలుసు. ఈవెన్ జగన్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, అంబానీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంలో పర్పస్ ఏమిటి అని చెప్పేసి చూసినట్లయితే, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఒక భాగం చెప్తే చెప్పచ్చు. బట్ రెండో భాగం ఏమిటి అంటే వాళ్ళ ప్రయోజనాలు చక్కబెట్టుకోవడం కూడా. ఇవాళ జగన్ కి బీజేపీకి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, జగన్ కి మద్దతు ఇస్తూ వచ్చిందో, ఆ క్రమంలోనే జగన్ ను బీజేపీ ఇన్స్ట్రక్షన్స్ తో కూడా వ్యవహరించాడు అనేది కూడా మరొక కథనం. ఈ రోజు కూడా నేను ఎవరో ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్ లో ఉందండి అని చెప్పేసి చెప్తున్నారు. మాకు తెలుసు మామూలుగా కేసులు ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము క్యాప్మెయిన్ చేసినప్పుడు, ఈవెన్ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కేసు ఫైల్ చేసిన పరిస్థితి. అంటే వాస్తవంగా వ్యక్తులను బట్టి ఉండదు, వ్యవస్థలను బట్టి కొన్ని పద్ధతులు. కానీ రమాదేవి గారి పాపం మీరు అడిగిన